హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయ కూరకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందండి. ఎక్కడ ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా కూడా మనకు గుత్తి వంకాయ కూర లేకుండా మనకు బంతి భోజనాలు కానీ లేకపోతే ఫంక్షన్లో భోజనాలు కానీ ఉండవండి. అంత ప్రాముఖ్యత ఉంటుంది గుత్తి వంకాయ కూర. మరి ఆంధ్ర వాళ్ళకైతే ఫేమస్ అనమాట ఈ గుత్తి వంకాయ కూర. అయితే ఈరోజు ఎంతో రుచిగా చాలా ఈజీగా గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఎప్పుడూ గుత్తి వంకాయ కూర ట్రై చేయని వాళ్ళు కూడా ఈ విధంగా కనుక చేసినారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. తిన్న వాళ్ళందరూ వావ్ అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ. అయితే లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోవడానికి మనకు ఇక్కడ నేను ఒక పెద్దది ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ టమాటాలను ఒక 3 తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అనుకోండి, 3 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలి. తర్వాత నేను ఈ పల్లీలకైతే పొట్టేం తీయలేదండి. మీకు ఇష్టం లేకపోతే పొట్టు అనేది మీరు తీసుకొని వేసుకోండి. నేనైతే అలాగే వేసాను. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని నేను వీటిని కూడా దోరగా వేయించుకొని ఇందులో వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇందులో నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోండి. ఎందుకంటే మనం నానబెట్టుకున్న ఆ వాటర్తో సహా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ వాటర్ అయితే మనకు ఈ కర్రీ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకున్నట్టయితే మొత్తం వాటర్ ఇందులోకి యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అండి. ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి కనుక లేకపోతే ధనియాలను వేయించుకొని ఇందులో వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనము కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము వేయించి చల్లారబెట్టుకున్న టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ వేసేసుకున్నాము. ఇదంతా వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయల్ని చూద్దాము. మనకు కావాల్సినన్ని వంకాయలు ఇక్కడ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లవర్ లాగా ఈ వంకాయని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. వంకాయల్ని ఎప్పుడు కూడా కట్ చేసుకున్న తర్వాత కూడా మనము వాటర్లోనే వేసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, వంకాయలు అనేటివి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా మనం వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకొని మనము
మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా అందులో వేసుకొని కొద్దిగా పైనుంచి సాల్ట్ అనేది వేసుకొని ఈ వంకాయలు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ వంకాయలకు చప్పదనం అనేది లేకుండా వంకాయలు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత తిరిగి అదే ఆయిల్లో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చిలికలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని మొత్తం ఇందులో వేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మాత్రమే ఈ గ్రేవీ అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఒక 2 నిమిషాలు అలా చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో కొద్దిగా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వంకాయలను కూడా ఇందులో వేసుకొని మనము స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ గుత్తి వంకాయ కూర రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పులిహోరలోకి కానీ, ఎస్పెషల్లీ పులిహోర గుత్తి వంకాయ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక ట్రై చేసినారంటే ఫస్ట్ టైం గుత్తి వంకాయ కూర ట్రై చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.